దంచికొడుతున్న ఎండలతో ఏపీలో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వేసవి తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వారం రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందంటున్నారు. ఏపీ ఎండలపై తాజా సమాచారాన్ని విశాఖ వాతావరణ కేంద్రం నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఏపీలో వాతావరణం నిప్పుల కుంపటిని తలపిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏ ప్రాంతంలో వాతావరణం ఏ విధంగా ఉండబోతోంది, ఎన్ని రోజుల పాటు ఇటువంటి వాతావరణం కొనసాగబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? వేసవి తాపం ఎక్కడ ఎక్కువగా ఉండేటువంటి సూచన? ఒకటి, వేసవిని సూచించే ఉష్ణోగ్రతలు ఉండటంతో పాటు మాకు వడగాలుల యొక్క సూచన తెలియజేసే డిపార్చర్స్ లేదా డీవియేషన్స్ని మరియు పర్సంటైల్స్ పరిగణనలోకి తీసుకొని ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, బాపట్ల, పల్నాడుల్లో ఆరెంజ్ అలర్టు ఇవ్వటం జరిగింది. ఇక ఈరోజే గుంటూరు, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేయటం జరిగింది. మిగిలిన జిల్లాల్లో, కోస్తా జిల్లాల్లో వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఈ రోజుకి ఉంది. రాబోయే వారం రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో వేడిమి మరియు తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణంతో పాటు 1-2 ప్రాంతాలలో వడగాలులు ఉండే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఇక ఈ 2 రోజులు ముఖ్యంగా వడగాలులు ఉన్నప్పటికీ 3వ రోజు తర్వాత వాటి యొక్క తీవ్రత కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. నీడన ఉంటూ ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవటం, నిమ్మరసం మరియు మజ్జిగ లేకపోతే ఓఆర్ఎస్ లిక్విడ్స్ ఇలాంటివి తాగుతూ కొంచెం హీట్ ఎక్కువగా ఆర్గనైజ్ అయ్యే డే టైం అయిన 11 నుంచి 4 గంటల వరకు ఎక్కువ తిరగకుండా ఉండాల్సిందిగా మనవి చేయటం జరిగింది. సార్, ఇప్పుడు మీరు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆ ప్రాంతాల్లో ఎన్ని డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి? ఇందాక చెప్పినట్లుగా ఓన్లీ డీవియేషనే చూడకుండా ఇప్పుడు కొత్తగా 95% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అవి హీట్ వేవ్ కింద, 98% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే సివియర్ హీట్ వేవ్ కింద కన్సిడర్ చేయటం జరుగుతుంది. లేదు, డైరెక్ట్గా మ్యాక్సిమం టెంపరేచర్స్ మాత్రమే చూసుకున్నట్లయితే 45 డిగ్రీలు కానీ నమోదైనట్టయితే ఆ ప్రాంతంలో 2వ రోజున హీట్ వేవ్ కన్సిక్యూటివ్గా వచ్చినట్టయితే డిక్లేర్ చేస్తాము. 47 డిగ్రీలు కానీ వచ్చినట్లయితే సివియర్ హీట్ వేవ్గా డిక్లేర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రాయలసీమ వరకు వచ్చినట్లయితే 40 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడ సాధారణ ఉష్ణోగ్రతలకి దరిదాపుల్లోనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జంగమహేశ్వరపురంలో కోస్తా జిల్లాల్లో అత్యధికంగా 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, కడపలో 41.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది మొత్తం మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వారం రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎల్లుండి నుంచి క్రమంగా ఉష్ణోగ్రతల తీవ్రత కూడా పెరగబోతోంది. దాదాపు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.